రైట్ నీలిమా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటల్లో అంటే గతంలో మనం చూసినంత జోష్ కానీ ఎక్కడ కనిపించడం లేదు. నిన్నటి సభల్లో కూడా ఆయన మాటల్లో బేలతనం కనిపించింది అని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది అధికారులు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఈసారి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారని, వరుసగా తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై బదిలీ వేటు పడ్డం కానీ ఈ అంశాలన్నీ కూడా అతన్ని బాగా కుంగతీస్తున్నట్టుగా. సో ఈసారి ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాదు అని ఆయనకి తెలుసు కాబట్టి ఆ మేనిఫెస్టో కూడా ఆ విధంగా ఉంది. జరుగుతున్న పరిణామాలు ఇక ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రధాని మోదీ జగన్ పేరు ప్రస్తావించి మరీ విమర్శలు చేయడం. సో వీటన్నిటితో పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయని భావిస్తూ ఆయన మాటల్లో ఆయన చెప్తున్న ప్రసంగాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది అని చర్చ జరుగుతోంది. రైట్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో బేలతనం కనిపించింది. వీరభక్త ఐపీఎస్ ల సహాయంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దామనుకున్న తన వ్యూహాలు బెడిసి కొడుతుండటంతో ఏకంగా ఎన్నికల కమిషన్ పైనే ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, మాచర్ల, కృష్ణా జిల్లా బందర్లో జరిగిన సభల్లో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అనే నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోంది అని, ఇష్టానుసారంగా అధికారులను మార్చివేస్తున్నారు అని ఆయన వాపోయారు. ఇక పేదలకు మంచి జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఈసీపై ఒత్తిడి తెచ్చి ఆన్ గోయింగ్ పథకాలను కూడా ఆపివేస్తున్నారు అని అక్కసు వెళ్లగక్కారు. పేదలకు మంచి చేస్తున్న జగన్ ఉండకూడదు అని కుట్రలు చేస్తున్నారు అంటూ తన బేలతనం బయటపెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ రాకముందు ఎప్పుడో కొన్ని పథకాలకు బటన్ నొక్కిన డబ్బులు అప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదు. సరిగ్గా పోలింగ్ ముందు వాటిని జమ చేస్తామని ప్రభుత్వం అనడంతో ఈసీ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత విడుదల చేయవచ్చని సూచించింది. వాస్తవం ఇది అయితే ఆన్ గోయింగ్ పథకాలను చంద్రబాబు ఆపివేయిస్తున్నారంటూ జగన్ అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రైతులు బెంబేలెత్తుతుండగా మొత్తం రాష్ట్రం నా పొలమే అన్నట్లుగా జగన్ మాట్లాడేశారు. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకుంటే దానిని సాగు చేసే బాధ్యత జగన్ కు జనం ఇచ్చారు. నేను అమలు చేసిన స్కీంలు, మార్పులు, సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాలు వీటిని ఇంటింటా విత్తనాలుగా నాటాను. అవి ప్రతి ఇంట్లో 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. మరో 15 ఏళ్లలో వృక్షాలవుతాయి అని చెప్పుకొచ్చారు. రేపల్లె సభలో పోలీసుల ఆంక్షలు సభకు వచ్చిన ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి. రోడ్లు ఇరుకుగా ఉండడం, తీవ్రమైన ఉక్కపోతతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఎండదెబ్బకు స్పృహ తప్పారు. ఇక మరో కానిస్టేబుల్ కు కాలు మడతపడి స్వల్ప గాయాలయ్యాయి. ఎండదెబ్బకు సభకు వచ్చిన 3 అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, జరుగుతున్న పరిణామాలు చూసి ఇక వచ్చేది నెక్స్ట్ వైసీపీ రాదు అని చెప్పేసి జగన్ కు అర్థమైపోయినట్టుగా ఉంది. అందుకే ప్రసంగాల్లో అయితే సో ఆ విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో జగన్ నిన్న నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన నోటి నుంచి బయల మాటలు వచ్చేశాయి. ఈసీ చర్యలపై ఆక్రోశం వ్యక్తం చేయడమే కాకుండా రాబోయే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఉద్దేశం తమకు లేదు అని చెప్పి కూడా జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తనకు వీరభక్తులుగా ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులను మార్చివేయడంపై జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. మొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, నిన్న అనంతపురం రేంజ్ ఐజీ అమ్మిరెడ్డితో పాటు అనంతపురం టౌన్ లో వీర్రాఘవరెడ్డితో పాటు రాయచోటి డిఎస్పీలను కూడా అక్కడి నుంచి బదిలీ వేటు వేయటం జగన్ లో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. వీరు కాకుండా మరికొంతమంది అధికారులపై కూడా ఈ రోజు రేపట్లో బదిలీ వేటు పడుతుంది అని చెప్పి తెలియటంతోనే ఆయన నోటి నుంచి బేల మాటలు వస్తున్నాయని చెబుతున్నాయి. పైగా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం కూడా సన్నగిల్లుతుంది అని చెప్పి జగన్ చేసిన వ్యాఖ్యలు నిన్న గుంటూరు జిల్లా రేపల్లె, మాచర్ల అండ్ కృష్ణా జిల్లా బందర్లో జరిగిన ఈ 3 సభల్లో కూడా ఆయన ఇదే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే ఇప్పటి వరకు జరుగుతున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపేస్తున్నారు అని చెప్పి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన అక్కడ జరిగింది ఒకటైతే బయటకు వేరే రకంగా చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడో వచ్చిన తుఫానికి 7 నెలల క్రితం వచ్చిన తుఫానికి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం ఏంటని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి గతంలో విడుదల చేసిన డబ్బులు నేటి వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో పడలేదు. అదేవిధంగా దీంతో పాటు ఇప్పుడు మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఎన్నికలకు ముందు ఇటువంటి స్థాయిలాలు ఏంటి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఈ రెండింటిని నేపథ్యంలోనే జగన్
తాను ఆన్గోయింగ్ టీమ్స్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆపేస్తుంది అని చెప్పి ఆక్రోశం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తాము లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర సిఇఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న స్క్రీనింగ్ కమిటీ పలు స్కీములకి కొత్త ఇప్పుడు ప్రవేశపెట్టేందుకు, అదేవిధంగా వాటికి నగదు బదిలీ విడుదల చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర సిఇఓ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు వాటన్నిటినీ కూడా మీరు ఎలా అమల్లోకి తీసుకొస్తారు అని చెప్పి కూడా నిలదీసింది. అదేవిధంగా గతంలో వేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ రోజు వరకు కూడా తల్లుల ఖాతాలో పడకపోవడం, ఇప్పుడు మళ్ళీ తాజాగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఈ ఎన్నికలకు ముందు అవసరం ఏంటి, 13వ తేదీ తర్వాత విడుదల చేసుకోండి అని చెప్పి దీనికి సంబంధించి తాము లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాలి అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే నిజాలు ఎలా ఉంటే మాత్రం జగన్ మాత్రం తాను ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఆపేస్తుంది అని కూడా ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఈ విధంగా అధికారులను మార్చుకుంటూ పోతే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లిపోతుంది అని చెప్పి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన వీరభక్త ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని, పోలింగ్ రోజు దాడులకి వీటికి కూడా అవకాశం ఉంటుంది అని భావించిన జగన్ కు ఒక్కసారిగా ఈ అధికారులందరూ కూడా బదిలీ అవుతుంటే ఆయనలో ఆందోళన పెరుగుతుంది అని చెప్పి రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో పాటు ఆయనకు బాగా వీరభక్తులుగా ఉండే అధికారులందరినీ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. మరికొంతమంది అధికారులపై కూడా ఈ రోజు రేపట్లో బదిలీ వేటు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందువల్లనే జగన్ నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తున్నాయని చెప్పి కూడా విశ్లేషణలు వినిపిస్తుంది.